ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ అణుజీవ శాస్త్రము. అణుజీవ శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త వారెన్ వేవర్. డిఎన్ఏ నిర్మాణం. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ నిర్మాణాన్ని ఎవరు కనుగొన్నారు? వాట్సన్ మరియు క్రిక్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? గ్రెగర్ జాన్ మెండల్. ఈయన బఠానీ మొక్కలపై ప్రయోగాలు చేశారు. జీవ వ్యవస్థలో ఉండే రెండు కేంద్రకామ్లాలు. మనకు కేంద్రకామ్లాలు వింటాము. ఆ కేంద్రకామ్లాలు ఏంటి? ఆర్ఎన్ఏ రైబోన్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. నెక్స్ట్ నవీన జన్యుశాస్త్ర పితామహుడు. ఈయన ఏం చేశారు? జన్యుశాస్త్ర పితామహుడు మెండల్. ఆయన ఏం చేశారు? బఠానీ మొక్కలపై పరిశోధన చేశారు. నెక్స్ట్ ఎవరు? నవీన జన్యుశాస్త్ర పితామహుడు. ఈయన టీహెచ్ మార్గన్. ఈయన డ్రోసోఫిలా ఈగలపై ప్రయోగాలు చేశారు. నెక్స్ట్ మెండల్ జరిపిన ప్రయోగాలకు ఉపయోగించిన మొక్క ఏమని చెప్పాము? పైసం సెటైవం. జన్యు సమాచారానికి డిఎన్ఏ వాహకంగా పనిచేస్తుందని తెలిపిన వారు ఎవరంటే యావరీ హెర్షే అండ్ చేజ్. డిఎన్ఏ అతి పొడవైన డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ నిర్మితమైన పాలిమర్. డిఎన్ఏలో ఉన్న థైమిన్కి బదులుగా, అంటే మనకి డిఎన్ఏలో ఉంటాయి ఎడినిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్ ఉంటాయి. అలా డిఎన్ఏలో థైమిన్ ప్లేస్లో ఏముంటుందంటే ఆర్ఎన్ఏలో యురాసిల్ ఉంటుంది. ఎడినిన్ ఎల్లప్పుడూ ఏం చేస్తుంది? థైమిన్తో 2 హైడ్రోజన్ బంధాలతో బంధించబడి ఉంటుంది. అదేవిధంగా సైటోసిన్ ఏం చేస్తుంది? ఎల్లప్పుడూ గ్వానిన్తో 3 హైడ్రోజన్ బంధాలని కలిగి ఉంటుంది. నెక్స్ట్ డిఎన్ఏలో ప్యూరిన్లు, పిరిమిడిన్లు 1:1 నిష్పత్తిలో ఉంటాయి. న్యూక్లియోటైడ్ అనగా నత్రజని క్షారము, ఫాస్ఫేట్ మరియు చక్కెరని కలిపి న్యూక్లియోటైడ్ అంటారు. నత్రజని క్షారము, చక్కెరను కలిపి న్యూక్లియోసైడ్ అంటారు. న్యూక్లియోసైడ్లో ఉండే బంధము గ్లైకోసిడిక్ బంధము. న్యూక్లియోసైడ్కు ఫాస్ఫేట్ గ్రూప్కు మధ్య ఉన్న బంధము ఫాస్ఫోడైఎస్టర్ బంధము. ఈ డిఎన్ఏ చూసుకున్నట్లయితే ద్విసర్పిలంగా నిచ్చెనాకారంలో ఉంటుంది. ఈ డిఎన్ఏ సర్పిల వ్యాసం 20 యాంగ్స్ట్రాన్లు. ప్రతి సర్పిలం పొడవు 34 యాంగ్స్ట్రాన్లు. ప్రతి సర్పిలంలో 10 జతల న్యూక్లియోటైడ్లు ఉంటాయి. ప్రతి జత న్యూక్లియోటైడ్ల మధ్య దూరం 3.4 యాంగ్స్ట్రాన్లు ఉంటుంది. డిఎన్ఏ ప్రతికృతి అంటే ఏంటి? డిఎన్ఏ లాంటి ఇంకో డిఎన్ఏ ఏర్పడాలంటే అది అర్ధ సంరక్షణ విధానం ద్వారా జరుగుతుంది. డిఎన్ఏ నిర్మాణాన్ని అంటే డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని విల్కిన్స్, ఫ్రాంక్లిన్ ఎక్స్ కిరణ వివర్తనం ఆధారంగా 1953లో వాట్సన్ అండ్ క్రిక్తో కలిసి డిఎన్ఏ ద్విసర్పిల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఈ డిఎన్ఏలో 2 పోచలు ధృవత్వాన్ని కలిగి ఉంటాయి. అవి 5' to 3'. అదేవిధంగా దానికి వ్యతిరేకంగా 3' to 5' ధృవత్వాన్ని కలిగి ఉంటాయి. ఎచ్రీషియా కోలైలోని డిఎన్ఏ పొడవు 1.36 మిల్లీమీటర్లు ఉంటే శాస్త్రవేత్తలు డిఎన్ఏ పొడవును కిలో బేస్ పైర్స్ లేదా కిలో బేస్ పైర్స్ ఈక్వల్ టు 1000 బేస్ పైర్స్లో వర్ణిస్తారు. కేంద్రక పూర్వజీవుల్లో ఉన్న డిఎన్ఏ ఇంచుమించు ఒత్తిలాకారంగా ఉండి క్రోమాటిన్ నిర్మాణరహితంగా ఉంటుంది. కేంద్రక పూర్వజీవుల్లో ఉన్న డిఎన్ఏ ఇంచుమించు ఒత్తులాకారంగా ఉండి క్రోమాటిన్ నిర్మాణరహితంగా ఉంటుంది. ఇటువంటి డిఎన్ఏను జీనోఫోర్గా వ్యవహరిస్తారు. నిజకేంద్రక జీవుల్లోని డిఎన్ఏ ధనావేశిత నిర్మాణం ఉన్న క్షార హిస్టోన్ ప్రోటీన్లతో బంధితమై ఉంటుంది. నిజకేంద్రక జీవుల్లోని డిఎన్ఏ ధనావేశిత నిర్మాణం ఉన్న క్షార హిస్టోన్ ప్రోటీన్లతో బంధితమై ఉంటుంది. 8 హిస్టోన్ అణువుల ప్రమాణంగా ఉన్న నిర్మాణాన్ని మనం హిస్టోన్ ఆక్టోమర్ అంటారు. ఈ హిస్టోన్
ఆక్టోమర్ చుట్టుకొని ఈ హిస్టోన్ ఆక్టోమర్ చుట్టుకొని న్యూక్లియోజోమ్ అనే నిర్మాణాన్ని రూపొందిస్తుంది. అనేక న్యూక్లియోటైడ్లు ఒకదానితో మరొకటి బంధితమై క్రోమాటిన్ నిర్మాణాన్ని రూపొందిస్తాయి. క్రోమాటిన్ అనేది 2 టైప్స్, హెట్రోక్రోమాటిన్, యూక్రోమాటిన్. హెట్రోక్రోమాటిన్ అనేది ఎక్కువ వర్ణద్రవ్యాన్ని సంతరించుకుంటుంది, యూక్రోమాటిన్ తక్కువ వర్ణద్రవ్యాన్ని సంతరించుకుంటుంది. న్యూక్లిన్ను కనుగొన్న శాస్త్రవేత్త మెయిషర్. 1928వ సంవత్సరంలో ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనే శాస్త్రవేత్త స్ట్రెప్టోకోకస్ న్యూమోనియాపై విస్తృత ప్రయోగాలు చేసి జన్యు పరివర్తనను కనుగొన్నారు. గ్రిఫిత్ ప్రయోగాల్లో ఉపయోగించిన జంతువు ఎలుక. 1958లో టేలర్ అనే శాస్త్రవేత్త అతని సహచరులు వీసియా ఫాబాపై కిరణధార్మిక థైమిడైన్ను ప్రయోగించి క్రోమోజోముల్లో నూతనంగా సంశ్లేషించబడే డిఎన్ఏ విస్తరణను అధ్యయనం చేశారు.